ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో కొద్ది రోజులుగా హీరోయిన్ డ్రెస్సుల పైన శారీ ఎలా కట్టుకోవాలి, డ్రెస్సులు ఎలా వేసుకోవాలి అనే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో అనుకోకుండా అనసూయ ఎంట్రీ ఇచ్చారు. అనసూయ ఎంట్రీ ఇచ్చి ఏముంటుందంటే, ఎలాంటి బట్టలైనా వేసుకుంటాం మేము, సో మా కంఫర్ట్ మాది అని చెప్పి మాట్లాడింది. ఇది చూసే వాళ్ళ ఇన్సెక్యూరిటీ తప్ప వేసుకునే వాళ్ళకి ఏం లేదు కదా. సో ఒక పబ్లిక్ డొమైన్లో ఉంటున్నారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని కోరుకుంటారు, ఎదుటి వాళ్ళకి నచ్చేలాగా డ్రెస్సులు వేసుకోవాలని కోరుకుంటారు, కొత్త కొత్త అవుట్ఫిట్స్, కొత్త కొత్త డిజైనర్ వేర్లు తొడగాలని కోరుకుంటారు కదా. సో అని చెప్పి మాట్లాడింది. సో దానికి నిన్న ఏదైతే 3 రోజుల క్రితం దండోరా ప్రెస్ మీట్లో శివాజీ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ మీ సామాన్లుగే ముఖ్యం కాదు, సో మీరు ఉండే విధానం, మీరు కట్టుకునే బట్ట, అవి చాలా ఇంపార్టెంట్, వాటి వల్లే మీకు నలుగురిలో ఒక వాల్యూ అనేది ఇస్తారని చెప్పి ఆయన మాట్లాడారు. లేదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సామాన్లు ఎంతవరకు కరెక్ట్ సామాన్లని అనటం అని చెప్పి తర్వాత వెంటనే అనసూయ మాట్లాడింది, అండ్ సింగర్ చిన్మయి శ్రీపాద మాట్లాడింది. ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు, మహిళా మనులు. సో దాన్ని తప్పనిలేమో, ఖండించాల్సిన విషయమే. సామాన్ అనే మాట నిజంగా శివాజీ వాడి ఉండకూడదు. తన ఉద్దేశం నిజం కరెక్ట్ అయినా సరే, తను మాట్లాడిన మాట ఏదైతే సామాన్ అనే వర్డ్ ఉందో అది నిజంగా ఆపేక్షణీయం అనమాట. ఎవరైనా సరే దాంట్లో డౌట్లెస్గా అది తప్పని చెప్పాల్సిందే. సో దానికి సంబంధించి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి అనసూయ ఏం చెప్పింది, ఒక ట్వీట్ చేసింది. ఏమని ట్వీట్ చేసింది ఒకసారి మీకు ట్వీట్ చూపిస్తే ప్రయత్నం చేస్తాం. స్క్రీన్ మీద కూడా మీకు విజువల్ ప్లే అవుతూ ఉంటుంది చూడండి. లేదు, ఒక్క విషయం చెప్తున్నా మీకు, ఇంకొకటి లాస్ట్ చెప్తా ఈ రోజుకి. సో ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయడం చేతకాక నన్ను ఏజ్ షేమ్ చేస్తూ ఆంటీ అంటున్న మెన్ అండ్ ఉమెన్, ఆయన్ని మాత్రం గారు అంటున్నారు. సో శివాజీని అంటే గారు అంటున్నారట. సో కానీ నేను హైపోక్రేట్ని అయిపోయాను ఇక్కడ. సో నాకు 40, ఆయనకి 54 అనుకుంటా. సో అన్న ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసమో పర్సనల్గానో ఫిట్నెస్ని, గ్లామర్ని మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులు, అది వేరే విషయం అనుకోండి అంటే సర్కాస్టిక్గా మాట్లాడింది. సర్లేండి. సో ఇంకా ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. సో మేరీ క్రిస్మస్ టు ఆల్, మీ నచ్చిన వాళ్ళతో గడపండి అని చెప్పి దండం పెట్టింది. సరే, ఓకే, ఫైన్. అంటే ఒక ఫెమినిస్ట్ అంటే ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు. సరే, ఇక్కడ ఫెమినిస్ట్ అవసరమా ఈ రోజుల్లో ఉన్న సమాజంలో అంటే నిజంగా ఫెమినిస్ట్ అవసరం లేదని చెప్పొచ్చు. సో అంటే భార్యలు భర్తలు కానీ, భర్తలు భార్యలు కావచ్చు, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, ఇలాంటి దాడులు చూసిన ఏ ఒక్కరైనా సరే ఫెమినిజం ఉండాలని నిజంగా కోరుకోను. అంటే ఫెమినిస్ట్ అంటే కంప్లీట్గా విమెన్ కేర్ గురించే ఉంటుంది. ఇంకా దాంట్లో అబ్బాయి అనే మాట కనిపించదు ఎవరికి కూడా. సరే, ఉండాలా వద్దనే విషయం కూడా పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. ఆవిడ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు అనసూయ. ఏమని? లేదు, ఈయనకి ఎలాంటి పని లేదు, శివాజీ గారిని ఉద్దేశించి ఎలాంటి పని లేదు, సో ఓన్లీ అమ్మాయిల డ్రెస్సుల మీద పడితే ఈయనకి ఎవరు సరిగా ఛాన్సులు ఇవ్వట్లేదు, సో అన్సో కొన్ని నీతి వాక్యాలు ఆవిడ మాట్లాడారు. నేను కూడా హీరోయిన్నే, 2-3 సినిమాల్లో మెయిన్ లీడ్గా నేను చేశాను, అలాంటి నన్ను నువ్వు హీరోయిన్వా, నీకు సంబంధం ఏంటని చెప్పి మాట్లాడారు. సో అని ఈవిడ మాట్లాడడం జరిగింది, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కావాలని మళ్ళీ కెలకడం కాకపోతే మళ్ళీ ట్వీట్ చేయడం అవసరమా అనసూయ గారు? ఒక నిమిషం ఆలోచించండి. ఆల్రెడీ ఇష్యూ సమసిపోయింది, దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సరే, యూట్యూబ్ ఛానల్ పెట్టిన సర్వే కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ పెట్టిన సర్వేల్లో శివాజీ మాటలు ఆక్షేపణీయమని చెప్పి అందరూ బహిరంగంగా కొంతమంది వచ్చి మాట్లాడారు, 100కి 20% వచ్చి మాట్లాడారు. సరే, దానికి సంబంధించి సినిమా వాళ్ళు కూడా, లైక్ మంచు మనోజ్ లాంటి వాళ్ళు కూడా నిజంగా శివాజీ అలాంటి మాటలు అనకూడదని చెప్పి చాలా గట్టిగా ఖండించారు. దానికి సినీ పెద్దలు శివాజీతో మాట్లాడి క్షమాపణలు చెప్పాడు. ఎక్కడైతే ఆయన ఆ మాటలు అన్నాడో ఆ వేదికగానే ఆయన అందరికీ క్షమాపణలు చెప్పడం జరిగింది. మహిళల మొత్తానికి నేను బహిరంగంగా సారీ చెప్తున్నా. సో నా ఉద్దేశం ఏంటో చాలామందికి అర్థమైంది. బట్టల గురించి మాట్లాడాను తప్ప ఏ ఒక్కళ్ళు అలా ఇలా అని చెప్పి నేను క్యారెక్టర్ అసోసియేషన్ చేయలేదు అని చెప్పి ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఇంత చెప్తే మళ్ళీ అనసూయ ట్వీట్ చేసింది. ఏమని? నన్ను ఆంటీ అంటున్నానంట. ఎవరు ఆంటీ అన్నారు ఇవ్వండి? గతంలో
అర్జున్ రెడ్డి ప్రెస్ మీట్ అప్పుడు కూడా ఈవిడ కాంట్రవర్సీతో బయటకు వచ్చింది. దాని తర్వాత చాలామంది ఈవిడని ఆంటీ ఆంటీ అని పోసారు. ఎవరినో ఆంటీ అంటే ఈవిడ రియాక్ట్ అయ్యి దాన్ని ఆవిడ ఆవిడ పూచేసుకొని మొత్తం తెగ హడావుడి చేశారు. అది మనం చూసాం. దాని తర్వాత చాలా సందర్భాల్లో ఈవిడ ట్రోలింగ్ గురవడం చూసాం. అంటే అక్కడ అవసరం లేకపోయినా మాట్లాడి ఆవిడ వివాదాల పాలయ్యారు. ఆవిడ కొని తెచ్చుకున్న వివాదమే. ఈవెన్ ఇప్పుడు ఇది చాలాసార్లు జరిగాయి. సో ఇది కూడా ఆవిడ కావాలని తెచ్చుకున్న వివాదం తప్ప నిజంగా ఆవిడని ఎవరన్నా గెలికారా? పోనీ ఆంటీ అన్నారా? నిన్న శివాజీ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఏమని? దీంట్లో అవసరం లేని వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వాళ్ళ బురద వాళ్ళే పూసుకుంటున్నారని చెప్పారు. సరే, అవసరం లేని వాళ్ళు వచ్చారు, చిన్మయి శ్రీపాద, కరాటి కళ్యాణియా, ప్రియా చౌదరి, ఇంకొకళ్ళ పాజిటివ్గా మాడారా, నెగిటివ్ మాడారా పక్కన పెట్టేద్దాం. కానీ అనసూయ గారు ఏం మాట్లాడారు? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నన్ను కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారు, స్క్రూ చేస్తున్నారు కావాలని అన్నారు. ఎవరు స్క్రూ చేశారు? శివాజీ గారు డైరెక్ట్ ఎక్కడ కూడా అనసూయ గారి పేరు మెన్షన్ చేయలేదు కదా, ఆంటీ అని పేరు మెన్షన్ చేయలేదు కదా. ఎవరు ఆంటీ అన్నారు? నువ్వు హీరోయిన్ వా అని అనసూయని అక్కడ డైరెక్ట్ కౌంట్ చేశారా? కోట్ చేశారా? పోనీ ఎక్కడ స్టేట్మెంట్ ఉంది అనసూయని ఆంటీ అన్న విషయంలో? మళ్ళీ ఈవిడే చెప్పుకుంటారు. ఏమని? నన్ను శివాజీ గారు వాంటెడ్గా నన్ను గెలకలేదు, కానీ కలెక్టివ్గా గెలికారంట. కలెక్టివ్గా గెలకడం ఏంటి? ఆయన మాట్లాడింది అప్కమింగ్ హీరోయిన్ల గురించి. మీరు అప్కమింగ్ హీరోయినా? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక యాంకర్గా మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మీరు అప్కమింగ్ హీరోయిన్ ఎలా అవుతారు? నా మాట వినకపోతే 2 లాగి పీకుతా అన్నారు. ఎవరిని? ఇప్పుడున్న ఉన్న యాంకర్స్ను ఉన్న హీరోయిన్స్ను కాదు, అప్కమింగ్ యాంకర్స్ని, అప్కమింగ్ హీరోయిన్స్ని ఆయన అన్న మాట. ఒక ఫేమ్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా అనలేడు కదా, అంత స్వతంత్రంగా అనలేరు కదా. సో వాళ్ళకంటే ఒక 20-30 ఇయర్స్ పెద్ద ఒక మాట అన్నాడు పెద్ద రకంగా. దాన్ని మీకు ఆపాదించేసుకొని మీరు అసలు మాట్లాడేసి ట్వీట్లు చేసేసి వీడియోలు రిలీజ్ చేసేసి బ్యాక్ టు బ్యాక్. అసలు కందకలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకు నాకు అర్థం కావట్లా. కలెక్టివ్గా గెలికారంటున్నారు. ఒక హీరోయిన్గా, ఒక యాంకర్గా, ఒక మెయిన్ లీడ్గా నన్ను మాట్లాడారు. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాగా అంటే ఇష్టమైన బట్టలు వేసుకునే వాళ్ళని గెలికారు అని చెప్పాడు. ఇష్టమైన బట్టలు వేసుకున్న ఆయన ఎందుకు గెలుగుతాడు నాకు అర్థం కాదు. మిమ్మల్ని అన్నాడా? మిమ్మల్ని కోట్ చేశాడా? మిమ్మల్ని ఆ స్టేట్మెంట్లో మీ పేరు వచ్చిందా? ఎక్కడొచ్చింది? అంటే నాకు అర్థం కాని విషయం. సరే, ఆల్రెడీ ఇష్యూ సమస్య పోయింది. ఇక శివాజీ కూడా వచ్చి డైరెక్ట్గా సారీ చెప్పేశాడు. ఆర్జీవీ లాంటి వాళ్ళు స్పందించారు. సరే, ప్లస్సా మైనసా పక్కన పెట్టేద్దాం. డైరెక్ట్గా అయితే ఆయన చెప్పాడు కదా సారీ, మహిళామణులకు సారీ అని చెప్పి తెగేసి చెప్పాడు. దానికి మళ్ళీ ట్వీట్ చేసి గెలకరాని చోట గెలికి ఆయనకి 55, నాకు 40. మీ ఏజ్ ఎవరు మెన్షన్ చేయమన్నారు? మిమ్మల్ని మీ ఏజ్ మిమ్మల్ని ఎవరు ఎందుకు మెన్షన్ చేయమన్నారు? రీజన్ ఏంటి? అసలు మీ ఏజ్ మీరు బయట చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? పోనీ అంటే ఆంటీ అంటున్నారని 40 ఏళ్ళకి ఆంటీ అంటున్నారని అనుకుంటున్నారా? ఇవాళ రేపు 20-25 ఏళ్ళకి ఆంటీ అంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఏం చేద్దాం? మీకన్నా 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టిన తర్వాత ఆంటీ అంటున్నారు. 20 నుంచి 25 ఏళ్ళ మధ్య చాలామందిని ఈ రోజుల్లో ఆంటీలు అనేస్తున్నారు. ఒకప్పుడు 30 దాటిన తర్వాత అనేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా అనేస్తున్నారు కదా. ఆంటీ లేదు, అంకుల్ లేదు, ఆ అంకుల్ అంటున్నారు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో అసలు అనసూయ మళ్ళీ ట్వీట్ చేయడం, ఆ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపడం కరెక్ట్ అంటారా? మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.